హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం భగవద్గీత శ్లోకాలు భావాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు శ్లోకం చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఓకే అండి, థ్యాంక్ యూ. దీని భావం చెప్పుకుందామండి. భీష్ముల వారి చేత రక్షింపబడుతున్న మన ఆ సేన అపరిమితమైనది, భీముని చేత రక్షింపబడుతున్న వారి ఈ సేన పరిమితమైనది అని దీని తాత్పర్యము. పాపభీతి ఆవహించిన దుర్యోధనుడు మతిస్థిమితం కోల్పోయిన వాణిలాగా ద్రోణాచార్యుడికి ఏదేదో బోధిస్తున్నాడు. దుర్యోధనుడి ఎత్తి పొడుపులను, సూటిపోటి మాటలను, నీచ బుద్ధిని గ్రహించాడు ద్రోణాచార్యుడు. అయినా సరే కర్తవ్యానికి బద్ధుడై మౌనంగా వింటున్నాడు. నీ బ్రతుకు నాకు తెలుసులే, నేను ఇప్పుడేమీ మాట్లాడకూడదు కాబట్టి మౌనం ఊహించాల్సి వచ్చింది అని లోలోపల అనుకుంటూ ఉపేక్షాభావంతో ఉన్నాడు. అనుకోకుండానే దుర్యోధనుడి నోట వెలువడుతున్న అపశబ్దాలను వింటున్నాడు. ఇప్పుడు రెండు సేనలను దుర్యోధనుడు ఎలా పోలుస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తున్నాడు ద్రోణాచార్యుడు. భీష్మాభిరక్షితం అస్మాకం తద్బలం అపర్యాప్తం, భీమాభిరక్షితం ఏతేషాం ఇదం బలం పర్యాప్తం. భీష్మునిచే రక్షింపబడుతున్న మన ఆ సేన అపరిమితము, భీమునిచే రక్షింపబడుతున్న వారి ఈ సేన పరిమితము అంటున్నాడు. కురుసేనకు సర్వసేనాని భీష్ముడు కనుక తన బలం భీష్మాభిరక్షితం. మరి పాండవ సేనకు సర్వసేనాని దృష్టద్యుమ్నుడు కదా, భీమాభిరక్షితం అని ఎందుకన్నట్లు? పాండవ సర్వసేనాని దృష్టద్యుమ్నుడే అయినా మొదటి రోజున వారి వ్యూహం వజ్ర వ్యూహము. వ్యూహముఖంలో గదాదండం ధరించిన భీమసేనుని నిలబెట్టి వ్యూహ రక్షకుడిగా ఉంచడం వల్ల పాండవ సేనను భీమాభిరక్షితం అంటున్నాడు దుర్యోధనుడు. ఇందులో ఒక శ్లేషార్థం కూడా ఉంది. భీష్మ అంటే మొండి పట్టుదల అని, భీమ అంటే వివేకంతో కూడిన బలము అని అర్థం ఉంది. అందువల్ల మన సేన మొండితనం వల్ల కలిగిన బలంతోనూ, వారి సేన వివేకంతో కూడిన బలంతోనూ రక్షింపబడుతుంది అనే అర్థం వస్తుంది. ఇలా అనుకోకుండా దుర్యోధనుడి నోట శ్లేషార్థాలు కల పదాలు వెలువడ్డాయి. అలాగే తన సేన అపర్యాప్తం అన్నాడు దుర్యోధనుడు. అపర్యాప్తం అంటే అపరిమితమైన అని ఒక అర్థం కాగా, అసమర్థమైనది, అసంపూర్ణమైనది అని మరొక అర్థము. అలాగే ఎదుటి సేనను పర్యాప్తం అన్నాడు. పర్యాప్తం అంటే పరిమితమైనది అని ఒక అర్థము కాగా, సమర్థమైనది, సంపూర్ణమైనది అని మరొక అర్థము. తన సేన 11 అక్షోహిణులు కనుక అపరిమితము అనే భావంతోనూ, పాండవ సేన 7 అక్షోహిణులే కనుక పరిమితమైనది అనే భావంతోనూ ఆ పదాలు ఉపయోగించాడు దుర్యోధనుడు. అయితే వాటికి వ్యతిరేక అర్థాలు కూడా ఉండడం కాకతాళీయము. అపర్యాప్తం అంటే నిండుకున్నది అని అర్థము, పర్యాప్తం అంటే నిండైనది అనే అర్థాలు కూడా ఉండడం విశేషము. అస్మాకం తద్బలం, మన ఆ బలము, ఏతేషాం ఇదం బలం, వారి ఈ బలము అన్నాడు దుర్యోధనుడు. అంటే దగ్గరగా ఉన్నదానిని మనం ఇది అంటాము, దూరంగా ఉన్నదాన్ని అది అంటాము. కానీ దుర్యోధనుడు దగ్గరగా ఉన్న తన సేనను ఆ సేన అని, దూరంగా ఉన్న పాండవ సేనను ఈ సేన అని పేర్కొంటున్నాడు. ఇది కూడా భయం వల్ల, పాపభీతి వల్ల కలిగిన దుర్యోధనుని అస్తవ్యస్త మనోస్థితిని తెలియచేస్తుంది. ఇలా పాండవ సేన కంటే తన సేన చాలా పెద్దది, భయపడాల్సింది ఏమీ లేదు అని తనకు తానే చెప్పుకుంటూ ద్రోణుడితో అని ఇప్పుడు సైన్యానికి ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఏమని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. పద్మప్రియ గారు చదువుతారండి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. థ్యాంక్ యూ అండి. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, అన్ని వ్యూహ మార్గాలలోనూ మీరంతా ఎవరి స్థానాల్లో వారు ఉంటూ అందరూ భీష్ముల వారినే రక్షిస్తూ ఉండాలి అని దీని అర్థము. దుర్యోధనుడు శిష్యునిలాగా ఆచార్యుడి దగ్గరికి వచ్చి రాజులాగా చెప్పదలుచుకున్న విషయాలను చెప్పి ఇప్పుడు సేవకులకు ఆదేశం ఇస్తున్నాడు. సేనలకు ఆదేశం ఇవ్వడము సేనాధిపతుల బాధ్యత. ఏ అక్షోహిణి సేనాధిపతి ఆ అక్షోహిణి సేనలకు తగిన సమయంలో తగిన ఆదేశాలు ఇస్తూ సేనలను నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు తన సేనలకు ఆదేశం ఇవ్వాలి, కానీ దుర్యోధనుడే స్వయంగా ఆదేశం ఇస్తున్నాడు. మీరందరూ మీ మీ నియమిత స్థానాల్లో ఉండి భీష్ముల వారిని రక్షించండి అని. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, దుర్యోధనుడిలో ప్రవేశించిన భయము, పిరికితనము ఇలా అస్తవ్యస్తంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. ఇంతకు భీష్ముల వారిని రక్షిస్తూ ఉండండి అని సేనలకు ఎందుకు ఆదేశిస్తున్నాడు దుర్యోధనుడు? భీష్ముడు గొప్ప పరాక్రమశాలి, సర్వ సశాస్త్ర సంపన్నుడు, ద్వంద్వ యుద్ధంలో పరశురామునే ఎదిరించగల ధైర్యశాలి, తనను తాను రక్షించుకుంటూ ఎందరినో రక్షించగల అస్త్రవేత్త. అయినప్పటికీ శిఖండి తనకు ఎదురుపడితే అతడితో యుద్ధం చేయనని, ఒకవేళ శిఖండి తనపై బాణవర్షం కురిపించినా తాను మాత్రము అతనిని ఎదిరించి పోరాడనని ఇంతకు ముందే తెలియచేశాడు భీష్ముడు. అజాగ్రత్తగా ఉంటే సింహం నక్క చేతిలో చిక్కినట్లు అవుతుంది. కనుక శిఖండి భీష్ముడికి ఎదురుగా రాకుండా మిగిలిన వారంతా జాగ్రత్త పడాలి. ఒక్క శిఖండి గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకెవ్వరూ ఆయనను ఏమీ చేయలేరు. అందుకే దుర్యోధనుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పుతుంది. భీష్ముడొక్కడు క్షేమంగా ఉంటే
తన సేన అంతా క్షేమంగా ఉంటుంది అని దుర్యోధనుడి నమ్మకము. ఇది కథాపరంగా దుర్యోధనుడు జాగ్రత్తలు చెప్పడం వెనుక ఉన్న కారణము. ఇక ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఇందులో ఒక విశేషం దాగి ఉంది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచర్య వ్రత దీక్షా సంపన్నుడు. బ్రహ్మచర్యం మిగిలిన అన్ని ఆశ్రమాలకు పునాది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అని 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్యం మిగిలిన 3ంటికి పునాది. అంటే అన్ని యోగ సాధనలకు బ్రహ్మచర్యం అవసరము. బ్రహ్మచర్యం పడిపోతే అన్ని సాధనలు పడిపోయినట్లే. బ్రహ్మచర్యం పడిపోతే మిగిలిన 3 ఆశ్రమాలు దెబ్బతింటాయి. అదే భీష్ముడు పడిపోతే అంతా పడిపోయినట్లే అని, అందుకని భీష్ముని అన్ని వైపుల నుంచి రక్షించుకోవాలని దుర్యోధనుడు భావించడంలోని ఆధ్యాత్మిక విశేషము. మరొక విశేషం కూడా ఉంది. భీష్ముడు అహంకారానికి ప్రతీక, ద్రోణుడు మమకారానికి ప్రతీక. అహంకారం గురువును అంటే పరశురాముణ్ణి ఎదిరిస్తుంది. దైవాన్ని, ఎవరు దైవం అంటే శ్రీకృష్ణుడిని కూడా ఎదిరిస్తుంది. భీష్ముడు అలా ఎదిరించాడు. ద్రోణుడికి పుత్రుడంటే మమకారము. కుమారుని మరణ వార్త విని ప్రాణాలు వదిలినవాడు కనుక మమకార ప్రతినిధి. దేవుడికి జీవుడికి మధ్య ఉన్న తెర అహంకారమే. అహంకారాన్ని తగిలించుకుని దేవుడు జీవుడవుతున్నాడు. అహంకారాన్ని వదిలించుకుంటే జీవుడు దేవుడే అవుతాడు. కనుక దైవీ సంపద కలవారు అహంకారాన్ని నాశనం చేసి జీవభావం నుంచి దైవభావంలోకి వస్తారు. కానీ అసురీ సంపద కలవారు అహంకారాన్ని వదిలిపెట్టకుండా జీవభావంలోనే ఉంటారు. నీచ నికృష్ట యోనులందు జన్మిస్తూ జనన మరణ రూప సంసార చక్రంలోనే తిరుగాడుతూ ఉంటారు. ఇప్పుడు అసురీ సంపద గల దుర్యోధనుడు అహంకారాన్ని అంటే భీష్ముడిని పడిపోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని ఆధ్యాత్మిక అంతరార్థము. అహంకారం పోతేనే మోక్షము. భీష్ముడు పడిపోతేనే ధర్మ విజయము, ధర్మరాజు విజయము. దీంతో దుర్యోధనుడి పాత్ర తెర వెనుకకు పోయింది. ఇక దుర్యోధనుడు సేనలను ఆదేశించిన తర్వాత ఏం జరిగింది అని తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నారు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. థ్యాంక్ యూ అండి. దీని తాత్పర్యం ఏంటంటే అతడికి అంటే దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురువృద్ధుడు పితామహుడు భీష్మాచార్యులు గట్టిగా సింహనాదం చేసి శంఖాన్ని ఊదుతాడు. ఆ వెంటనే శంఖాలు, భేరీలు, పనవానకాలు, గోముఖాలు ఒకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజిగా ఉంది అని ఈ శ్లోకం తాత్పర్యము. పాండవ సేనను చూసి కలవరపాటు చెందిన దుర్యోధనుడు ద్రోణుడి వద్దకు చేరి అడ్డదిడ్డంగా మాట్లాడడాన్ని నిశితంగా గమనిస్తున్నాడు భీష్ముడు. ద్రోణుడు మౌనంగా ఉండడాన్ని కూడా గమనించాడు. తన రక్షణ కొరకు అన్ని వైపుల నుంచి కాచుకుని ఉండండి అని సేనలకు ఆదేశం ఇవ్వటాన్ని కూడా విన్నాడు. దుర్యోధనుడి యొక్క ఈ తెలివి తక్కువ పని వల్ల సేనలలోనూ సేనాధిపతుల్లోనూ అభద్రతాభావం కలుగుతుంది అని గ్రహించాడు భీష్ముడు. ఒకసారి సైన్యం నిరుత్సాహం పాలైతే వారి చేత సరిగ్గా యుద్ధం చేయించడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితిని తప్పించాలంటే వారందరినీ ఒక్క కుదుపు కుదిపి నిరుత్సాహాన్ని తొలగించాలి. దుర్యోధనుడి తెలివి తక్కువ పనులకు మాటలకు ముగింపు పలకాలి. అందుకే గట్టిగా సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు భీష్ముడు. భీష్ముని ప్రతాపవాన్ అన్నారు. యుద్ధంలో అజేయుడైన పరశురాముణ్ణే ఎదిరించి విజయం సాధించిన పరాక్రమశాలి కనుకునే ప్రతాపశాలి అన్నారు. ఇంకా కురువృద్ధుడు అన్నారు. పినతండ్రి బాహ్లికుడు తప్పిస్తే ఆయన కంటే వృద్ధులెవ్వరూ కురువంశంలో లేరు. అందుకే కురువృద్ధుడు. ఇక ఆయన కురు పాండవులకు పితామహుడు, తాతగారు. భీష్ముడు కురువృద్ధుడే కాదు, గుణవృద్ధుడు కూడా. తాతగారు కనుక మనుమల మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలిసినవాడు. అందరినీ తానే పెంచి పెద్ద చేసినవాడు. తండ్రి లేని వారు పాండవులైతే లోకాన్ని చూడలేని తల్లి తండ్రి కలవారు ధార్తరాష్ట్రులు, దుర్యోధనుడు మొదలైన కౌరవులు. అందుకే అందరి మీద సమానమైన ప్రేమ ఉంది ఆయనకి. అందుకే ఇప్పుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసం సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. దుర్యోధనుడు ఎంత పాపాత్ముడైనా యుద్ధానికి ముందే భయపడిపోవడం గమనించాడు భీష్ముడు. భయపడ్డవాడు అలా ఉండిపోకుండా దానిని దాచుకునే ప్రయత్నంలో బయటపడిపోయాడు. ద్రోణాచార్యుడి నుండి ప్రోత్సాహ వచనం లభిస్తుందేమో అనుకుంటే అది లేదు. తన తెలివి తక్కువతో బుద్ధిహీనతతో ద్రోణుడి మనస్సు గాయం చేశాడు. సైనికుల మనోస్థైర్యం దెబ్బతినేటట్లు ప్రవర్తించాడు. అందుకే జాలేసింది భీష్ముడికి. ఎలాగైనా సరే అతడికి ధైర్యం కలిగించాలి, సంతోషం కలిగించాలి అని గట్టిగా సింహగర్జన చేశాడు, శంఖాన్ని పూరించాడు. ఇదంతా దుర్యోధనుడు ఇంకా వివేకహీనంగా ప్రవర్తించకుండా అదుపు చేయడానికే.
అయితే దుర్యోధనుడిపై జాలితో చేసిన, అతడికి సంతోషం కలిగించడానికే చేసిన సర్వసేనాధిపతి శంఖాన్ని పూరించడము యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని బట్టి యుద్ధాన్ని ప్రారంభించిన వారు కౌరవులే అని మనకు అర్థమవుతుంది. భీష్ముని యొక్క సింహనాదాన్ని శంఖధ్వనిని వినటంతోనే తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తమ తమ సంసిద్ధతను తెలియచేయటానికి కౌరవ పక్షంలోని సేనాధిపతులు, వీరులు, మిగిలిన యోధ ప్రముఖులంతా తమ తమ శంఖాలను ఊదడం ప్రారంభించారు. ఆ వెంటనే యుద్ధంలో సైనికులకు ఉత్సాహం కల్పించడానికి భేరీలు, పణవానకాలు అంటే తప్పెట్లు, గోముఖాలు అంటే కొమ్ము బోరలు మొదలైన యుద్ధ వాయిద్యాలను ఆయా పనులకై నియమించబడిన వారు వాయించడం మొదలుపెట్టారు. ఈ శంఖబేరి పటహాదుల ధ్వని ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి మార్మోగిపోయింది. కానీ ఆ ధ్వని తుముల గజిబిజిగా ఉన్నదని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఆ అధర్మానికి స్పష్టమైన ఆలోచన ఉండదు, అంతా గజిబిజియే. కానీ ధర్మం మాత్రం దీనికి విరుద్ధము, స్పష్టమైన ఆలోచనలు ఉంటాయి. అందుకేనేమో కౌరవ శంఖనాదాలకు ప్రతిగా పాండవ శంఖనాదాల ధ్వనిని వర్ణిస్తూ తర్వాతి శ్లోకాలలో ఆ ధ్వని భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపచేసేది, కౌరవుల గుండెలను భేదించేది అని వర్ణించాడు. దీనిని బట్టి దుర్యోధనుడి యుద్ధం చేయాలి అనే కోరిక ధర్మసమ్మతమైనది కాదు అని సంజయుడు ఆక్షేపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. కురుక్షేత్రంలో ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు కౌరవులు ఏం చేశారో చెప్పిన సంజయుడు ఇక పాండవులు ఏం చేశారో చెప్పబోతున్నారు. ఇక తర్వాత శ్లోకం రేపొద్దున చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.